Ammamma's 7th anniversary Dhamaka offers. Shop 599, win 777 exclusive prizes. Order now. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భార్య తల్లిని ఆ యువకుడు అత్యంత కిరాతకంగా అంతమొందించాడు. ఒక చిన్న గొడవ, ఒక క్షణికావేశం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అత్త అని కూడా చూడకుండా హెల్మెట్తో కొట్టి చంపి అది ఒక ప్రమాదంగా చిత్రీకరించాలని చూసిన అల్లుడి పాపం పండింది. సీసీ ఫుటేజ్ రూపంలో దొరికిన ఆధారాలు అతడి అసలు రంగును బయటపెట్టాయి. చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీకి చెందిన కొల్ల అరుణ అనే 39 ఏళ్ల మహిళకు 2 కూతుళ్లు ఉన్నారు. అయితే చిన్న కుమార్తె కావ్య గతేడాది కరీంనగర్కు చెందిన కరు స్నేహితును ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరి పెళ్లి జరిగినప్పటి నుంచి అంత బాగానే ఉందని అందరూ అనుకున్నారు. కానీ స్నేహితు మనసులో మాత్రం ఏదో అసంతృప్తి దాగి ఉంది. తాను ఒక పెద్ద కంపెనీలో ఆఫీసర్ని అని, తన భార్య మాత్రం చిన్న చిన్న విషయాలకే అలుగుతోందని అతను తరచూ భావించేవాడు. అదే క్రమంలో గత నెల 29వ తేదీ రాత్రి అరుణకు ఫోన్ చేసిన స్నేహిత్ తన అసహనాన్ని వెళ్లగక్కాడు. బాసన్లు తోమే నీ కూతురిని పెళ్లి చేసుకున్నా అంటూ అత్తను మాటలతో వేధించాడు. ఈ గొడవ జరిగిన మరుసటి రోజే ఊహించని దారుణం జరిగిపోయింది. మధ్యాహ్న సమయంలో అరుణ దుకాణానికి వెళ్లి వస్తుండగా స్నేహిత్ ఆమెను కలిశాడు. బైక్పై డ్రాప్ చేస్తానని నమ్మించి ఆమెను ఎక్కించుకున్నాడు. కానీ ప్రయాణంలో ఇద్దరి మధ్య మళ్లీ వాగ్వాదం మొదలైంది. ఈ క్రమంలోనే ఆగ్రహానికి లోనైన స్నేహిత్ కదులుతున్న బైక్ పైనే తన దగ్గర ఉన్న హెల్మెట్తో అరుణ తలపై బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు ఆమె బైక్ పై నుంచి కింద పడిపోయింది. తలకు తీవ్ర గాయం కావడంతో ఆమె స్పృహ కోల్పోయింది. వెంటనే అల్లుడు స్నేహిత్ ఒక నాటకానికి తెరలేపాడు. భార్య కావ్యకు ఫోన్ చేసి అత్తమ్మకు ఫిట్స్ వచ్చి కింద పడిపోయిందని, తాను ఆసుపత్రికి తీసుకెళ్తున్నానని చెప్పాడు. ఆసుపత్రికి చేరుకున్న కావ్యకు తన భర్త ప్రవర్తనపై అనుమానం కలిగింది. అతను చెబుతున్న మాటలకు అక్కడ ఉన్న పరిస్థితులకు పొంతన లేకపోవడంతో ఆమె వెంటనే అలర్ట్ అయింది. ఘటన జరిగిన హనుమాన్ ఆలయ సమీపంలోని సీసీ ఫుటేజ్లను పరిశీలించగా అసలు నిజం బయటపడింది. స్నేహిత్ తన తల్లిని హెల్మెట్తో కొట్టడం వల్లే ఆమె కింద పడిపోయినట్లు స్పష్టంగా కనిపించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అరుణ మృతి చెందడంతో కావ్య తన భర్తపైనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మమకారంతో అల్లుడిని నమ్మిన అత్తకు ఆ అల్లుడే యముడిగా మారడం ఆ ప్రాంతంలో అందరినీ కలిచివేసింది.